బాహుబలిని చంపింది కట్టప్ప. కానీ ఎందుకు చంపాడు, ఎందుకు చంపాల్సి వచ్చింది? ఈ ప్రశ్న దేశంలోనే బిగ్ పజిల్ గా మారింది. సోషల్ మీడియాలో అంతుచిక్కని చిక్కుముడిలా మారిపోయింది. మామ అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు తనను తండ్రిగా భావించిన యువరాజుని కట్టప్ప ఎందుకు చంపాడు? ఇది ఇప్పటికీ పజిలే. దీనిపై పోటీలు, కాంటెస్ట్లు, క్విజులు కూడా నడిచాయి. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త చర్చ మొదలైంది. అదేంటంటే బాహుబలిని చంపింది ఆడ, మగ? ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ కొందరి డౌట్ ఏంటంటే బాహుబలిని చంపిన టీంలో తెర ముందు కనిపించేది కట్టప్పే అయినా మహిష్మతి రాజుని చంపమని ప్రేరేపించింది మాత్రం ఆ ఇద్దరే అనే మాట అందరి నోట వినిపించింది. అది రానా, నాజర్ అని మీకు కూడా తెలిసినారు. అంటే బల్లాల దేవని రాజుని చేయడానికి నాజర్ పన్నిన కుట్రలో భాగమే ఇదంతా అని చెబుతున్నారు. కానీ అసలు విషయం మాత్రం వేరే ఉందట. బాహుబలిని చంపింది ఈ మగాళ్ళు కాదట. ఓ లేడీ కుట్ర బాహుబలిని బలి చేస్తుందంటున్నారు. అవును, ఇది నిజమే అని అందరూ అంటున్నారు. ఆ లేడీ ఎవరో కాదు, శివగామి అంటే రమ్యకృష్ణనే అట. ఆమె ఆదేశాలు, ఆజ్ఞ మేరకే కట్టప్ప బాహుబలిని చంపాడని, ఆమె కుట్ర తెలిసి తల్లి కోరికని తీర్చడానికి బాహుబలి తన శిరస్సును కట్టప్ప కత్తికి బలి ఇచ్చాడని చెబుతున్నారు. ఇలా బాహుబలి రియల్ కిల్లర్ శివగామి అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. ఇలా బాహుబలిని చంపింది మగ కాదు, ఆడ అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది త్వరలోనే తేలనుంది. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.